ప్రశ్నిస్తే పీక నొక్కేస్తాం, అన్యాయాన్ని నిలదీస్తే అంతు చూస్తాం, నిర్లక్ష్యాన్ని ఎండగడితే నిలువునా పాతేస్తాం. ఇది రాష్ట్రంలోని అధికార కాంగ్రెస్ నిరంకుశత్వ విధానం. గిట్టని వారిని వేధించడానికి ఎంతకైనా తెగిస్తోంది పాలక పార్టీ. అన్యాయంగా కేసులు బనాయించి వారి జీవితాలతో ఆడుకుంటోంది. అందుకు తాజా ఉదాహరణే కొనతం దిలీప్పై పెట్టిన అక్రమ కేసు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడం, ఇదేం అన్యాయమని నిలదీస్తే ఉక్కుపాదం మోపడం, అవసరమైతే హత్యలకు తెగబడడం. ఇది నేటి కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం దుస్థితి. తప్పులను నిలదీస్తే తట్టుకోలేకపోతోంది రేవంత్ రెడ్డి సర్కార్. దాడులు, దౌర్జన్యాలు, హత్యలు, కేసులతో వేధింపులకు పాల్పడుతోంది. అందుకు తాజా ఉదాహరణే ఆర్టీసీ లోగో ఉదంతం. టీఎస్ఆర్టీసీ కొత్త లోగో అంటూ అనేక మీడియా సంస్థల్లో విస్తృతంగా ప్రచారం జరిగింది. అంతేందుకు సాక్షాత్తు మంత్రి పొన్నం ప్రభాకర్ అఫీషియల్ ట్విట్టర్లో కూడా సదరు లోగో సర్క్యులేట్ అయింది. పలు మీడియా సంస్థలు కూడా ఆ వార్తను ప్రసారం చేశాయి. కాంగ్రెస్ పార్టీ తోక ఛానళ్లు, బాకా ఛానళ్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా ఆర్టీసీ కొత్త లోగోను ఎడాపెడా షేర్ చేశాయి. సామాజిక మాధ్యమాల్లో లోగో బాగా వైరల్ అయింది. అయితే ఇవేవీ కాంగ్రెస్ పార్టీకి కనిపించలేదట. తెలంగాణ డిజిటల్ మీడియా మాజీ డైరెక్టర్ కొనతం దిలీప్ షేర్ చేసిన పోస్ట్ మాత్రం వారికి తప్పుగా కనిపించింది. దిలీప్ పోస్టును కాంగ్రెస్ పార్టీ టార్గెట్ చేసింది. ఆల్రెడీ పలు ఛానళ్లలో ప్రసారమైన లోగోను షేర్ చేసినందుకు ఆయన మీద కుట్రపూరితంగా కేసు పెట్టారు. అప్పటికే విస్తృతంగా ప్రచారమైన లోగోను కొనతం దిలీప్, ఆయన మిత్రుడు హరీష్ రెడ్డి తయారు చేశారంటూ తప్పుడు కేసు బనాయించారు. ఈ వ్యవహారంపై కొనతం దిలీప్ స్పందించారు. ఆర్టీసీ కొత్త లోగోను ముందుగా షేర్ చేసిన 2 మీడియా సంస్థల స్క్రీన్ షాట్లను ట్విట్టర్లో పెట్టారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అసలు ఇన్ని మీడియా సంస్థలకు ఆ లోగో ఎక్కడి నుంచి వెళ్లిందో బయటపెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమంలో అన్ని ఎదుర్కొని వచ్చిన నాబోటి వారి మీద ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి వేధిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి ప్రోద్బలంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం తన మీద తప్పుడు కేసు పెట్టిందని కొనతం దిలీప్ మండిపడ్డారు. గత కొన్ని రోజులుగా రేవంత్ రెడ్డి సర్కార్ ఇంతకు ముందున్న కేసీఆర్ ప్రభుత్వం ఆనవాళ్లు తుడిచేస్తామంటూ వివిధ సంస్థల పేర్లు మార్చే పనికిమాలిన పని ఒకటి పెట్టుకుంది. అందులో భాగంగానే టీఎస్ఆర్టీసీ సంస్థ పేరును టీజీఎస్ఆర్టీసీగా మార్చింది. 2 రోజుల క్రితం రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారిక వాట్సాప్ గ్రూప్ లో ఆర్టీసీ కొత్త లోగో అంటూ ఒక ఇమేజ్ పంపారు. దాన్ని మే 22 నాడు అనేక మీడియా సంస్థలు ప్రచురించాయి. ఆ లోగోలో ఇదివరకు పాత ఆర్టీసీ లోగోలో ఉన్న చార్మినార్, కాకతీయ తోరణం లేకపోవడాన్ని గురించి విమర్శిస్తూ కొనతం దిలీప్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. ఒక రోజు తర్వాత ఆర్టీసీ ఉన్నతాధికారులు ఆయన్ని సంప్రదించి తాము ఇంకా కొత్త లోగో ఖరారు చేయలేదని వివరణ ఇచ్చారు. దాంతో దిలీప్ ఆ పోస్టును తొలగించారు. అయితే రేవంత్ సర్కార్ దిలీప్ మీద, ఆయన మిత్రుడు హరీష్ రెడ్డి మీద ఒక తప్పుడు కేసు పెట్టింది. వీళ్లే ఆర్టీసీ నకిలీ లోగోను తయారు చేశారని నిస్సిగ్గుగా ఒక ఆరోపణ చేసి వివిధ సెక్షన్ల మీద వారిపై కేసులు పెట్టారు. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టు అసలు ఈ లోగోను రిలీజ్ చేసింది వాళ్లే. అది బ్యాక్ ఫైర్ అయ్యేసరికి దిలీప్ లాంటి వాళ్ల మీద కేసులు పెడుతున్నారు. గమ్మత్తేమిటంటే అప్పటికే లోగోను అనేక మీడియా సంస్థలు ప్రచురిస్తే వారెవరి మీద ఎలాంటి కేసులు లేవు. లోగోను ప్రచురించిన మీడియా సంస్థల్లో ముందు వరుసలో కాంగ్రెస్ అనుకూల మీడియా సంస్థలు ఎన్టీవీ, V6, బిగ్ టీవీ ఉన్నాయి. కానీ ఎన్టీవీ తమ సోషల్ మీడియాలో షేర్ చేసిన లోగోను కొనతం దిలీప్ షేర్ చేస్తే ఆయన మీద మాత్రం అక్రమ కేసులు పెట్టారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక సుమారు 10 ఏళ్లు రాష్ట్ర డిజిటల్ మీడియా డైరెక్టర్ గా నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి కొనతం దిలీప్. ఫేక్ న్యూస్ వ్యాప్తిని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ని నెలకొల్పి వేలాది ఫేక్ న్యూస్ కు అడ్డకట్ట వేశారాయన. అలాంటి దిలీప్ పై ఇంత అన్యాయంగా ఒక తప్పుడు కేసు పెట్టారంటే ప్రజాపాలన ముసుగులో గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ పాలన ఎట్లా సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా బెదిరేలేదని కొనతం దిలీప్ స్పష్టం చేశారు. న్యాయస్థానాల మీద తనకు పూర్తి నమ్మకం ఉందని, దీని వెనుక ఉన్న అసలు దోషులెవరో వారి భరతం పట్టడం ఖాయమని తేల్చి చెప్పారు.